దళిత మహిళను హత్య చేసిన అగ్రకులాల వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఎంఆర్పీఎస్ నాయకులు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథనహళ్లిలో శుక్రవారం భూతగాదాలో దళిత మహిళ అయిన ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన గుండమ్మను విచక్షణారహితంగా ట్రాక్టర్తో దాడి చేసి హత్య చేసిన అగ్రకులాలకు చెందిన జడ్ల శ్రీధర్ రెడ్డి, జడ్ల రాఘవరెడ్డి, సోమశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, బోయ రామకృష్ణ, దాసరి గోవిందులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు గంజహల్లి పసిద్దుల మహదేవ్ డిమాండ్ చేశారు. సోమవారం మాదిగ గుండమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గోనెగండ్ల మండల తహసీల్దార్ కార్యాలయం నందు ధర్నా చేపట్టారు. తహసీల్దార్ భూపతి పార్వతి గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహదేవ్ మాదిగ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో దళితులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, దాడులను నిలువరించడంలో అధికారులు, పోలీసులు విఫలం చెందారని ఆరోపించారు. పాలకులు మారుతున్నా దళితుల తలరాతలు మారడం లేదని ఆవేదన చెందారు. మాదిగ గుండమ్మ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల పొలము, బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు జీవో ప్రకారం వర్తించే పథకాలను తక్షణమే అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు నాగనాథనహళ్లి గ్రామాన్ని వెంటనే సందర్శించి దళితులకు మనోధైర్యాన్ని కల్పించాలని కోరారు. లేని పక్షంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు హలో మాదిగ చెలో నాగనాథనహళ్లి అనే పిలుపునిచ్చి బాధితులకు న్యాయం జరిగేంత వరకు గ్రామాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఐరన్ బండ నాగేశ్వరరావు మాదిగ, గంజహల్లి మాదన్న మాదిగ, జగన్ మాదిగ, పవన్ మాదిగ, కులుమాల పెద్ద రంగన్న మాదిగ, గోనెగండ్ల మహేష్ మాదిగ, రంగ మాదిగ, మునస్వామి మాదిగ, కత్తి రంగన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.